హుస్నాబాద్ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం మండల కమిటీ పట్టణ కమిటీ ఎన్నికలు జిల్లా అధ్యక్షులు కోహెడ్ కొమరయ్య సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండలానికి సంబంధించిన గీత కార్మికులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులుగా పచ్చిమట్ల రవీంద్ర గౌడ్, మండల ప్రధాన కార్యదర్శిగా మామిడి తిరుపతి గౌడ్, ఉపాధ్యక్షులుగా బండారి కిష్టయ్య గౌడ్, గాతగోని కుమరయ్య గౌడ్, మండల సహాయ కార్యదర్శిగా బొమ్మగోని ఎల్లయ్య, కోడూరు మల్లేశం గౌడ్, మండల కోశాధికారిగా సదానంద గౌడ్ ఎన్నిక కావడం జరిగింది. పట్టణ అధ్యక్షులుగా పోదర్ రవీంద్ర గౌడ్ ఎన్నిక కావడం జరిగింది. పట్టణ ఉపాధ్యక్షులుగా కోయేడు శ్రీనివాస్, తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ శ్రీనివాస్, పట్టణ కోశాధికారిగా పోదరి చంద్రమౌళి గౌడ్, సహాయ కార్యదర్శులుగా పోదరి రవీంద్ర చిన్న, పోదరి మహేష్ ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కోయేడు కుమరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా గీత కార్మికుల ప్రధాన డిమాండ్లు సేఫ్టీ మోకులు, మోటార్ బైకులు, గుర్తింపు కార్డులు, ఎక్స్గ్రీషియా 10 లక్షల రూపాయల పెంపు, తాళ్లెక్కుతూ రిటైర్మెంట్ అయిన వారికి 5 లక్షల రూపాయల, 55 ఏళ్లు వయసు దాటిన వారికి చేయూతనివ్వాలి, బెల్ట్ షాపులు బంద్ చేయాలి, భూమి లేని గ్రామాల్లో 5 ఎకరాల భూమి గీత కార్మికులకు కేటాయించాలి, గీత కార్మికులకు 5 గంటల భూమి, కమిటీ హాల్ కొరకు 20 లక్షల రూపాయలు కేటాయించాలి, పెన్షన్ వెంటనే 4,000 రూపాయలు అందించాలి, వృత్తిలో భాగంగా గీత కార్మికులు వికలాంగులైన చనిపోయిన ఆర్థిక సహాయంతో పాటు వారి కుటుంబంలోని పిల్లలకు విద్యలో, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎల్లమ్మ గుడి చైర్మన్ పోదర్ లక్ష్మీనారాయణ గౌడ్, ఎల్లందల పరిసయ్య, పోదర్ రామస్వామి, పాకాల సమ్మయ్య గౌడ్, బుర్రా లింగయ్య గౌడ్, పోదరి హరీష్, పోదరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.